హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న ఇష్యూ, ఆ ఇష్యూ ఏంటంటే పాస్పోర్ట్ లేదని చెప్పి మా దరిద్రుడు అడ్వకేట్ చేసిన పనికి పాస్పోర్ట్ లేదని ఇంటెన్షన్ గా పెట్టాడు అనే ఉద్దేశంతో దాన్ని బేస్ చేసుకొని మేనేజ్ చేసుకొని చేశారు. కానీ పాస్పోర్ట్ బై మిస్టేక్ జరిగింది, అది నేను పాస్పోర్ట్ మీకు రిటర్న్ చేస్తున్నా అని చెప్పి 12 చేసి మేము కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని కలిసి జడ్జి గారికి నేను సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను అఫిడేవిట్ ఇచ్చి నా పాస్పోర్ట్ని జడ్జి గారికి సమర్పించి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశాను, సబ్మిట్ చేశాను. జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. చేసినా కూడా మేనేజ్ చేసుకొని సెషన్స్ కోర్టు, ఎంఎస్జే కోర్టు, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి దగ్గర కేసేసి కావాలని చెప్పి నా మీద పర్సనల్ గ్రడ్జితోని, పర్సనల్ కక్షతో నేను కేసులు వేస్తున్నాను కక్షతోని నా బెయిల్ క్యాన్సిల్ చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడేమంటున్నాడో వాళ్ళ అడ్వకేట్ దరిద్రుడు అంట. మా దరిద్రుడు అడ్వకేట్ చేసిన పనికి అని చెప్తున్నాడు. వీడు ఇన్ని కోట్లు స్కామ్ చేసినా ఇంకా ఇలా బతుకుతున్నాడంటే దానికి కారణం వీడి లాయర్లే వీడిని బతికిస్తున్నారు, బయట ఉంచుతున్నారు. జైల్లో కాకుండా వీడికి బెయిల్ తీసుకొచ్చి బయట ఉంచుతున్నారు. అలాంటి వీడికి అంత ఫేవర్ చేస్తున్న వాడి లాయర్లనే వాడు దరిద్రుడు అడ్వకేట్ అని అంటున్నాడు. ఒక విధంగా వీడు చెప్పేది కూడా కరెక్టేనేమోనండి. ఎందుకంటే వీడు 20 కోట్లు స్కామ్ చేసి ఇంత కొన్ని వందల మందిని సఫర్ చేసి ఇన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడటానికి కారణమయ్యి ఇంతమంది కష్టార్జితం వీడు తీసుకుని ఇన్ని చేసిన తర్వాత కూడా ఇలాంటి చెత్త వెధవకి సపోర్ట్ చేసి వీడికి బెయిల్స్ ఇప్పించి వీడి కేసులు వాదిస్తున్నారంటే మరి వాళ్ళు దరిద్ర అడ్వకేట్లు అయి ఉంటారు కదా. మరి అందుకని వీడి నోటితోనే వాళ్ళు తిట్టించుకుంటున్నారనమాట. వీడు ఈ వీడియోలో ఏం చెప్పాడు, పాస్పోర్ట్ లేదని పెట్టాడు మా అడ్వకేట్, దానివల్ల ఇష్యూ అయిందని చెప్పాడు. వేరే ఇంకొక వీడియోలో ఏం చెప్పాడంటే 2 అఫిడవిట్లు తయారు చేశాడు మా అడ్వకేట్, ఒకటి పాస్పోర్ట్ లేదని, ఒకటి ఉందని. లేదని ఎందుకు పెడతావు, నేను ఉందని చెప్తున్నా కదా అంటే మీరు రెండింటి మీద సైన్ చేయండి నేను చూసుకుంటాను అన్నాడు. అంటే వీడికి పాస్పోర్ట్ ఉంది అన్నప్పుడు ఉంది అని ఒకటే ఫైల్ చేస్తారు, ఉంది అని ఒకటి లేదని ఒకటి రెండు ఎందుకు తీసుకొస్తారు అడ్వకేట్? అసలు ఇన్ కేస్ అడ్వకేట్ తీసుకొచ్చినా సరే నాకు పాస్పోర్ట్ ఉంది అని వీడు చెప్పినప్పుడు లేదు అనే దాని మీద వీడు సైన్ ఎందుకు పెడతాడు? అంటే వీడి వీడియోలు చూసే వాళ్ళు ఎవరికి లాజిక్లు అవసరం లేదు కదా, వీడు చేసే మ్యాజిక్కే కావాలి కదా. అందుకని ఇవన్నీ థింక్ చేయరు కదా, అందుకని వీడి నోటికి వచ్చింది చెప్తుంటాడు అనమాట వీడి వీడియోల్లో. అసలు వీడి బెయిల్ క్యాన్సిల్ అయింది ఈ పాస్పోర్ట్ ఉంది లేదు అనే విషయం గురించి కాదు. వీడు దేశం వదిలి పారిపోతున్నాడు. వీడు ఈ దేశం దాటి వెళ్ళకూడదు, దానికి కోర్టు ఆర్డర్ ఉంది. కానీ వీడు ఎవరికి చెప్పకుండా పారిపోతుంటే వీడిని ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఇలాగా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎయిర్పోర్ట్స్ లో ఉంటుందన్నమాట. వీళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాళ్ళకి కోర్టు ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. సో వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. అట్లాగా వీడిని ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకొని వీళ్ళకి సిసిఎస్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు తీసుకొచ్చారనమాట వాడిని. అప్పుడు అందుకని వీడు దేశం వదిలి పారిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీడికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో వాళ్ళు కేసు వేసి వీడి బెయిల్ క్యాన్సిల్ అయింది. వీడు నిజాలు చెప్పుకోడు కదా వీడి వీడియోల్లో. అందుకని పాపం వాళ్ళ అడ్వకేట్ని బలి చేసి ఇంకో ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళ అడ్వకేట్ని తిడుతూ ఇట్లాగా చెప్తున్నాడు అనమాట. వీడు ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకొని ఇన్వెస్టర్స్నే తిడతాడు, ఇన్వెస్టర్స్ మీదే స్టోరీస్ క్రియేట్ చేస్తాడు, పోలీసుల మీద రిట్ పిటిషన్లు వేస్తాడు, లాయర్లని తిడతాడు, జడ్జి గారులనేమో వీడు ఇండైరెక్ట్ గా వీళ్ళు పోలీసులు జడ్జిల్ని మేనేజ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా జడ్జిల్ని కూడా అంటాడు. వీడు స్కాములు చేసుకుని బతికే చెత్త వెధవ. వీడిద్ది ఒక బతుకు. వీడు ఇంతమందిని మాట్లాడేవాడు. వీడు అసలు కనీసం నేను ఏం మాట్లాడుతున్నాను అని కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా వాగుతుంటాడు చెత్త వెధవ. అవునులేండి, వీడిని ఫాలో అయ్యే వెర్రి గొర్రెలు కొన్ని ఉన్నాయి కదా వీడి ఛానల్లో, వాళ్ళు నమ్ముతారు కదా వీడేం చెప్పినా సరే. మొన్న వీడి ఛానల్లో వీడియో కింద ఎవరో కమ్ సూన్ సార్ అంట. వాడు ఏమన్నా హాలిడే ట్రిప్కి వెళ్ళాడు ఆ కమ్ సూన్ అని చెప్పడానికి? వాడు జైల్లో కదా ఉన్నాడు. వాడు తొందరగా బయటకు వచ్చి మళ్ళీ ఇంకా స్కాములు చేయాలి కదా. మొన్న పరారీలో ఉన్నప్పుడు చేసిన ఒక వీడియోలో కూడా ఇంకా అసోసియేట్స్ని తీసుకుంటాము అని చెప్తున్నాడు వాడు. అంటే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసోసియేట్స్ని తీసుకొని మళ్ళీ అసోసియేట్స్ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 కలెక్ట్ చేసి మళ్ళీ స్కామ్ మొదలు పెడతాడనమాట. చూద్దాం ఫ్రెండ్స్ వీడు ఇంకా ఏమేం చేస్తాడో. థ్యాంక్ యూ ఆల్.